ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నామని ఆనందం ఉన్నా సరే ఆనందం మాకు నిలవట్లేదంటూ కూడా సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 16 ఏళ్లుగా కూడా ఉద్యోగం చేస్తున్న కనీసం వేతనం కూడా లేక అనేక రకాలైన ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా పడుతున్నామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా 15,000 20,000 రూపాయలు కూడా జీతం దాటక సరే పిల్లలు చదివించుకోలేక ఆరోగ్యపరమైన అనేక ఇబ్బందులు పడుతూ కూడా నెట్టుకు రావాల్సి వస్తుందంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చిందో ఎప్పటికప్పుడు కూడా వేతన సంఘం ఏదైతే మాకు ముందుగా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నప్పుడు హామీ ఇచ్చారో దాని ప్రకారం కూడా మినిమం శాలరీస్ పెంచాలంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. విశాఖపట్నంలో మొత్తం జిల్లాలో పనిచేస్తున్న సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులంతా కూడా ఈరోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అసలు వీరి డిమాండ్స్ ఏంటి, ఏ విధంగా వీరు ఇబ్బంది పడుతున్నారు అనేది సంబంధించి వారి మాటలో తెలుసుకుందాం. మేడం, మీరు ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు, ప్రస్తుతం మీరు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మేము గత 16 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామండి. నేను సమగ్ర శిక్ష విభాగంలో CRMTగా చేస్తున్నాను. అయితే మేము గత 2 సంవత్సరాల ముందే ఆల్రెడీ ధర్నాలు చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అప్పుడు మాకు అక్కడ వచ్చి హామీలు కూడా ఇచ్చారు. మమ్మల్ని రెగ్యులేట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని కూడా చెప్పారు. అయితే మేము ఈ ప్రభుత్వం వచ్చాకైనా మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఆశిస్తున్నాం, కానీ ఏమీ చేయలేదు సార్. అయితే మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా మాకు శాలరీస్ అయితే ఏమీ పెంచలేదండి. మేము కొన్ని డిమాండ్లు అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అవి ప్రభుత్వం దృష్టిలో చాలా పెద్దవేమీ కాదు సార్. మా జీవితాలతో పోల్చుకుంటే మేము సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని కోరుకున్నాము. అలాగే HR పాలసీ ఇవ్వాలని, రెగ్యులేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం సార్. అయితే మాకు గత 6 సంవత్సరాలుగా ఏ విధమైన శాలరీస్ ఎవరికి పెంచలేదు సార్. కానీ ప్రజెంట్ ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటుంటే అన్ని వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా చాలా ధరలు అయితే ఆకాశాన్ని పెరుగుతున్నాయి సార్. మేమైతే మా పిల్లలు చదివించుకోవడానికి కూడా మేము అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి సార్ ఈరోజు. మా ఇందులో చాలామంది కూడా MA BEdలు చేస్తున్నాము, టెట్ కూడా క్వాలిఫై ఉన్నాం సార్. ఇన్ని చదువులు చదువుకొని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో, మా ఉద్యోగం ఏమిటో, మా జాబ్ చార్ట్ ఏంటో ఏది మాకు తెలియని పరిస్థితి అయిపోయింది సార్. అయితే మేము ప్రభుత్వానికి వ్యతిరేకమేమీ కాదు సార్. కాకపోతే మా న్యాయమైన కోరికలన్నింటినీ తీర్చాలి. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, HR పాలసీ ఇవ్వాలి, రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు సడన్గా హెల్త్ బాగోపోయినా మా కుటుంబాలు రోడ్డున పడవలసిన పరిస్థితి అయితే ఉంది తప్ప మమ్మల్ని ఆదుకోవడానికి ఏ విధమైన హెల్త్ పాలసీలు కానీ ఏమీ లేవు సార్. కష్టపడితే జీతం అన్నట్టు ఉంది సార్. చదువుకోలేని వాళ్ళు కూడా ఈ రోజుల్లో బయటకు వెళ్ళి ఏ తాపీ పనో కూలి పని చేసుకుంటూ చాలా గర్వంగా బతుకుతున్నారు సార్. మేము ఆ గర్వంగా బతకలేని స్థితిలో కూడా ఉన్నాము. చెప్పుకోవడానికి మాకే చాలా సిగ్గుగా ఉంది సార్. అయితే నేను మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఒకటే సార్. మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా HR పాలసీ ఇస్తూ, సమాన పనికి సమానం వేతనం ఇస్తూ, రెగ్యులేట్ చేస్తూ మా అందరి కుటుంబాలలో ఆశాదీపాన్ని వెలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? సార్, నా పేరు వసుమతి అండి. నేను డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా 16 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. నేనే కదా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మేమందరం కూడాను ఇంచుమించుగా అంతే సార్. 15, 16, 17 అన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఏంటంటే సార్, శాలరీ పెంచడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం సార్. శాలరీ పెంచాలి అంటే మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు అన్నీ పెరుగుతున్నాయి. ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి, కాయగూరల రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఏంటంటే మా జీతాలు పెంచే విషయంలో మాత్రం పెరగవు. పని పెరుగుతుంది. మళ్ళీ సమాన పనికి సమాన వేతనం కోరుకుంటున్నాం సార్ మేము. అది మాకు కావాలి సార్. అప్పట్లో HR పాలసీ ఇస్తారని చెప్పి, సమాన పనికి సమాన వేతనం చేస్తామని చెప్పి, తర్వాత లీవ్స్ అన్నీ మాకు చైల్డ్ కేర్ లీవ్స్ అవి అప్లై చేయిస్తామని చెప్పి అన్నిటికీ కూడా ఒప్పుకున్నారు సార్. అన్నీ చేస్తాము అనేసి అన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అవుతుందో వాళ్ళు వచ్చి మీకు ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వదు, మేము వస్తే ఇస్తాము అన్నారు. కానీ ఇప్పటికీ కూడా అది ఏమి అమలు జరగలేదు సార్. జరుపుతారని అనుకుంటున్నాము. మేము ప్రభుత్వంకి అయితే ఏం వ్యతిరేకం కాదు, చేస్తారని ఇంతవరకు వెయిట్ చేసాం. ఇంకా ఎంత వెయిట్ చేయాలో అర్థం కాక బయటకు వచ్చాం సార్. అది సార్, మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఒకసారి ఇప్పుడు మీరు ఎందుకు ఈరోజు ఆందోళన చేస్తున్నారు ఇక్కడ? నా పేరు గణపతిరావు. నేను గత
13 సంవత్సరాలుగా సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాను. మాకు సమగ్ర శిక్షలో టెట్, బీఈడి, పీజీ క్వాలిఫికేషన్స్తో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కలెక్టర్ గారి యొక్క చైర్మన్షిప్లో మేము ఎన్నికయ్యాము. అయితే మాకు వేతనాలు కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా వేతనాలు పెంచి మమ్మల్ని అనేక సార్లు మేము రోడ్డు ఎక్కినప్పుడు అధికారులు కానీ మంత్రులు కానీ మాకు హామీలు ఇచ్చారు, నెరవేరలేదు. కాబట్టి ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ దీక్షకు వచ్చాము. అయితే మాకు కనీస వేతనము ఇవ్వట్లేదు. గత 7 సంవత్సరాల నుంచి వేతన సవరణ జరగలేదు. అలాగే మేము కోరుకునేది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీసం హెచ్ఆర్ పాలసీ అయినా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఖర్చులు పెరిగిన తర్వాత మాకు ఇబ్బందిగా ఉంది. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న, జీతం తక్కువైనప్పటికీ మేము చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థిక భారాన్ని మోసుకుంటూ జీవనం గడుపుతున్నాము. ఈ ప్రభుత్వంలో మేము గతంలో ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చారు. ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ, ఇప్పుడున్న మినిస్టర్లు అందరూ కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అలాగే వాళ్ళు మా యొక్క ధర్నా స్థానానికి వచ్చి మాకు హామీ ఇచ్చి, మా కూటమి ప్రభుత్వం రాగానే మీకు ఖచ్చితమైన వేతన ఇస్తాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, కనీసం టైం స్కేల్ ఇస్తామని హామీలు ఇచ్చారు. అందుకనే మేము ఈరోజు ప్రభుత్వాన్ని మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం ఏంటంటే, మీడియా ముఖంగా మాకు మీరు ఇచ్చిన హామీలు కొన్నైనా నెరవేర్చి మా వేతనాలను సవరించి కనీసం సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని జీవితంలో బాగా పనిచేసుకునేలాగా, ఇంకా ప్రభుత్వానికి మా సేవలు ఎక్కువగా మేము హుషారుగా పనిచేసేలాగా మాకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని, అలాగే మా కుటుంబాలని మా ఆశాజ్యోతి నింపాలని మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. సార్ ఏంటి సార్ మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్? సార్ మేము సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాం. దాదాపు 15 సంవత్సరాలు బట్టి సిఆర్ఎంటీలుగా పనిచేస్తున్నాం. అసలు సమగ్ర శిక్ష అనేది విద్యాశాఖలో అత్యంత కీలకమైనటువంటి ఒక విభాగం. సమగ్ర శిక్ష లేకపోతే ఈరోజు స్కూల్లో ఎటువంటి మౌలిక వసతులు లేవు. పాఠశాలకు స్టూడెంట్కి కావాల్సిన అన్ని మౌలిక వసతుల కల్పనలో సమగ్ర శిక్ష కీలక భూమిక పోషిస్తుంది. మేము పీజీ, డిగ్రీ, బిఎడ్, టెట్ చదువుకొని ఒక టీచర్కు ఉండే అన్ని అర్హతలు మాకున్నాయి. కాకపోతే వాళ్ళు రెగ్యులర్ టీచర్లు, మేము కాంట్రాక్ట్ టీచర్లు. టీచర్కు ఉండే అన్ని అర్హతలు మాలో ఉన్నప్పటికీ వాళ్ళకి లక్షల్లో జీతాలు చెల్లించి మాకు కనీస వేతనం కూడా మంజూరు చేయకపోవడం, ఈ ప్రభుత్వాలు విడుదల చేయకపోవడం, కనీస వేతనానికి కూడా నోచుకోకపోవడం మా దుఃఖానికి ప్రధాన కారణంగా ఈరోజు మేము వ్యక్తం చేస్తున్నాము. దశాబ్దంన్నరగా సమగ్ర శిక్షలో మేము కీలకమైనటువంటి విధులు చేపడుతున్నప్పటికీ, ఒక టీచర్కు ఉండే అన్ని అర్హతలు మాకు ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి బుట్ట దాఖలు చేసి మమ్మల్ని పట్టించుకోకుండా ఈ రోజున ప్రభుత్వాలు, అధికారులు రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఒక రెగ్యులర్ ఉద్యోగికి సమానంగా మేము పనిచేస్తున్నప్పుడు, గౌరవ న్యాయస్థానం కూడా తీర్పు ఇచ్చినప్పటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, అంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ పక్కా అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా మాకు ఎందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వరు? దీన్ని న్యాయస్థానాలు కూడా ఒక సుమోటాగా స్వీకరించి, వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళు శ్రమ దోపిడీని దోసుకోవడం ఎంతవరకు సమంజసమని గౌరవ న్యాయస్థానాలు కూడా ప్రభుత్వాలని, అధికారులని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా ప్రధానమైనటువంటి డిమాండ్ సమాన పనికి సమాన వేతనం కల్పించడం, హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం, మినిమం టైం స్కేల్ వర్తింపజేయడం, రెగ్యులర్ ఉద్యోగులకు ఉండే ఈఎఫ్ఐ, ఈఎస్ఎస్ తదితర సౌకర్యాలన్నింటినీ కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోరాట దీక్ష పేరుతో యావత్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 25,000 మంది రోడ్డుని ఎక్కడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ దిగిరాకపోతే డిసెంబర్ 14వ తేదీన మేము చలో ఎస్పీడీ ఆఫీస్ విజయవాడ ముట్టడి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకపోవడానికి కూడా మేము వెనుకాడబోమని ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తూ, వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల గొంతెమ్మకల కోరికలు ఏమి కాదు, సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విశాఖపట్నం జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇప్పుడు మీరు గతంలో లోకేషన్ కలిసి ఉంటున్నారు, వాళ్ళు కలిసి ఉన్నారు, మీకు ఏం హామీ ఇచ్చారు? ఏదైనా మీ డిమాండ్ నెరవేరుస్తూ ఉన్నారు? మరి మా డిమాండ్స్ అంటే సార్, గతంలో 21 రోజులు
ఆ రోజు సమ్మె చేసాం సార్. సమ్మె చేస్తే అప్పుడు మరి లోకేష్ బాబు గారు అప్పుడు యువబేరి అనేసి మరి ప్రతి జిల్లా రావడం జరిగింది. అక్కడ కూడా మేము మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మన ప్రభుత్వం వస్తుంది బ్రదరు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మరి గత 2 సంవత్సరాలుగా ఈ రోజుకి నేటికి 2 సంవత్సరాలు పూర్తయింది ప్రభుత్వం వచ్చి. మరి మాకు మరి శాలరీలు జీతాలు అనేవి పెంపుదల అనేది 6 సంవత్సరాల నుంచి లేదు సార్. మరి సమగ్ర శిక్షలో విద్యా పథకాలు నడవాలంటే సమగ్ర శిక్షలో ఉండేటువంటి ఈ 18 విభాగాల కలయిక వల్ల సమగ్ర శిక్ష పథకాలు అనేవి గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాయి సార్. మరి ఈ పథకాలు మాతో వెట్టి చాకరీలాగా పథకాలు అనేవి చేయించుకుంటున్నారు. కానీ మా జీతాల దగ్గరికి వచ్చేసరికి మినిమం కనీస వేతనం అనేది లేదు సార్. ఈరోజు నేటికి మరి నిత్యావసర సరుకులు అనేవి పెరుగుతున్నాయి. పెరిగినా సరే మా వేతనంలో మాత్రం పెంపుదల లేదు. కనీసం 20,000తో ఈరోజు ఏ విధంగా మా కుటుంబాన్ని పోషించుకోవాలి సార్? అది మీ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ప్రభుత్వాన్ని మేము చాలాసార్లు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లే. మరి ఈరోజు మరి లోకేష్ బాబు గారు మరి మా శాఖకి మినిస్టర్ కాబట్టి, మా శాఖ తాలూకు విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు తనయుడు కాబట్టి ఖచ్చితంగా మా సమస్యని మరి రేపు ఉద్యోగ ప్యాబ్లో మా బడ్జెట్ని పెట్టి జీతాలు పెంచి మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలి సార్. లేకపోతే మీ 20,000, 25,000, 15,000 నుంచి 25,000 మధ్య సార్ ఈ ఎంప్లాయీస్ అందరూను. ఈ 25,000, 20,000, 15,000, 14,000తో ఒక కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలం? మళ్ళీ మనకి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పథకాలు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి వర్తించవంట. మరి వాడిచ్చే పథకాలు వర్తించకపోయి మరి మా తాలూకా బతుకులు మారిపోయి వాడి జీతాలు పెంచకపోయి మేము ఏ విధంగా బతకాలి అనేది మాలో మరి ప్రశ్నార్థకంగా ఉంటుంది. గత ప్రభుత్వం ఎలాగో 5 సంవత్సరాలు పోయింది సార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పోయింది, మరి ఏమీ పెంచలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి మాకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాం సార్. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు చేయకూడదని ఆ రోజు సమ్మెలో మరి ప్రతిపక్షంలో ఉండేటువంటి నేటి కూటమి నేతలకి మేము హామీ ఇచ్చి ఈరోజు గెలిపించాం సార్. మరి ఆ సంతోషాన్ని మాకు మరి ఈ తక్షణమే ఈ 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి రేపు ఎలాగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి మా కుటుంబాల్లో తక్షణమే సంతోషాన్ని నింపినట్లయితే మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా తెచ్చేలాగా మా తాలూకా ప్రయత్నాలు మేము చేస్తాం సార్. మీరు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు? మీరు గతకంతగా 16 ఏళ్ళుగా పనిచేస్తున్నారు కదా సార్. మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? విద్య చాలా చేస్తున్నారు. ఓకే సార్, నమస్తే, నా పేరు కృష్ణమూర్తి అండి. నేను అకౌంటెంట్గా గత 14 ఏళ్ళ నుంచి ఈ సర్వశిక్షా అభియాన్లో పనిచేయడం జరుగుతుందండి. అయితే ఏంటంటే యాక్చువల్గా 2013లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సమాన పనికి సమాన వేతనం అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగిందండి. అయితే ఈరోజు కూడా దాదాపుగా ఇంచుమించుగా 13 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది సార్. చట్టం ఉంది, చట్టం ఉన్నా కానీ దాన్ని అమలు చేసే స్థితిలోనే గవర్నమెంట్ అయితే లేదండి. కానీ మేము కూడా సమాజంలో ఒక వ్యక్తులు సార్, మేము ఒక వ్యక్తులే సార్ మేము కూడా. కానీ మా బతుకులు ఈ స్థితిలో ఉన్నదంటే 14 ఏళ్ళ తర్వాత కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ తర్వాత కూడా ఈరోజు మా బతుకులు ఎలాగే ఉన్నాయంటే కనుక ఇది ఏంటి అసలు ప్రభుత్వమా లేకపోతే ఏంటో మాకైతే అర్థం కావట్లేదండి. మాకు చదువులు ఉన్నాయి సార్, మేము చాలా చదువుకునే వచ్చాం ఇక్కడికి. కానీ ఇంకా ఈరోజు కూడా మేము చాలిన బతుకులతో 23,500కి మేము ఏం బతుకుతాం సార్ అసలు అనేది. ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్, 26,000 ఉండాలని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా వచ్చినప్పుడు 26,000 ఉండాలని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పిందండి. అంటే ఇప్పటికీ 14 ఏళ్ళు కంప్లీట్ అయింది సార్. కానీ ఈ రోజు కూడా మేము 26,000కి రీచ్ అవ్వలేకపోయాం సార్. అంటే మేము ఎంత లాస్ అయిపోయాం మీడియా ద్వారా మేము తెలియజేయగలుగుతాం, మా బాధని ఆవేదనని వ్యక్తం చేయగలుగుతున్నాం సార్. అంటే మేము ఎంత నష్టపోతున్నాం, మా కుటుంబాలు మేము ఎత్తుకుని బతకాలి కదా సార్. ఇది మాకు ఓటు హక్కు ఉంది కదా, మాది సమానమే కదా, సమానత ఎక్కడ ఉందని గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రశ్నించవలసిన అవసరం ఆసనమైంది సార్. ఇది ఈ రోజు కానీ మాకు కానీ ఒక స్పష్టమైన హామీ లేకపోతే కనుక రేపు డిసెంబర్ 24న చెల్లె ఎస్పీడీ కార్యక్రమాన్ని డిసెంబర్ 10ని ఖచ్చితంగా మేము వెళ్ళి ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం సార్. మాది ఏంటంటే ఒక రిక్వెస్ట్, అది ఫస్ట్ ఏంటంటే మాది రిక్వెస్ట్ అండి. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది సార్ యాక్చువల్గా మేము ఉండి. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అడిగి చేసి ఎన్ని మంత్రులను మాట్లాడితే ఎంత మంత్రులని అడుగుతూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాట్లాడుకుంటూ ఏమీ లేదు సార్. ప్రతిపక్షంలో ఉండాలి, ఈరోజు అధికార పక్షంలో ఉండేటప్పుడు ఆ రోజు మీకు ఈ బతుకు ఏంటంటే మీకు 23,500 అయ్యా మా ప్రభుత్వం రాగానే మీకు పెంచుతామని చెప్పి అన్నప్పుడు ఈరోజు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం సార్. మేము
దయచేసి మాకు ఇప్పుడైనా సరే మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, సమాన పతికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మీరే డిపార్ట్మెంట్ సార్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండి, అకౌంట్ సెక్షన్. మేము గత 6 సంవత్సరాల నుంచి మాకు శాలరీస్ పెరగలేదు సార్. మాకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాకు హెచ్ఆర్ పాలసీ, ఎంటీఎస్ ఇవన్నీ ఇస్తామని అమలు చెప్పారు గత సంవత్సరం. ఇప్పుడేమో అసలు ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయట్లేదు అని చెప్పి ఇవన్నీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మేడం, మరి ఏంటంటే వీళ్ళు 16 ఏళ్ళుగా పనిచేస్తున్నారంట డిపార్ట్మెంట్లో మీరు, అయినా సరే మీకు సాలిచాలి వేతనం ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది మీకు, అవి అన్నీ అంటే రూల్స్ ప్రకారం అమలు చేస్తాను, ఎందుకు హామీ అమలు చేయట్లేదు ప్రభుత్వం? 2 సంవత్సరాలు అయిందండి మేము సమ్మె చేసి. సమగ్ర శిక్ష అభియాన్లో పర్మనెంట్ ఎంప్లాయీస్, టీచర్సు ఎంతైతే శ్రమ చేస్తారో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంత శ్రమ చేస్తారు. వీళ్ళు లేకుండా ఒక్క పని కూడా జరగదు. కానీ వేతనాలు చాలా తక్కువ ఇస్తున్నారు. ఈ వేతనాలు పెంచాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి అని చెప్పి సమ్మె చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మా టెంట్ల దగ్గరికి ప్రతిపక్ష నాయకులు, ఇప్పుడు లోకేష్ గారు, అలాగే స్థానిక ఎంపీ గారు అందరూ వచ్చి మేము మీ తరపున ఉన్నాం, మీరు పోరాడండి, మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇస్తే మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాము అని చెప్తే అప్పుడు ప్రభుత్వం అణిచేసింది. వీళ్ళ బాసటగా నిలబడుతున్నారు అని చెప్పి ఓట్లేస్తే ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ అతిగతి లేదు. ఎన్నిసార్లు లోకేష్ గారిని కలిసామో లెక్కలేదు. ఆశాకి గ్రాడ్యుటీ ఇచ్చారు, అంగన్వాడీకి గ్రాడ్యుటీ ఇచ్చారు, సమగ్ర శిక్ష అభియాన్లో ఉన్న వాళ్ళకి గ్రాడ్యుటీ లేదు. అలాగే రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకి ఆశా అంగన్వాడీలకు పెంచారు, వీళ్ళకి పెంచలేదు. వేతనాలు పెరగలేదు. ఏ రకంగా చూసినా అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లెగిస్తే కార్పొరేట్స్ కోసం మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంటూ ఆయన సొంత కుటుంబ సభ్యులుగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వీళ్ళని మాత్రం పట్టించుకోవట్లేదు. అడిగితే చేస్తామంటున్నారు, చెయ్యమనట్లేదు, చేస్తామంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఈ పోరాట దీక్షను చేశాము. ఈ ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాము. ప్రభుత్వం కానీ స్పందించకపోతే విజయవాడలో డైరెక్టరేట్ ముట్టడికి వెళ్తాము. అప్పటికీ స్పందించకపోతే మళ్ళీ సమ్మెకి వెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 16 ఏళ్ళుగా కూడా మా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని కూడా వారైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. గత ప్రభుత్వం కూడా మాకు అనేక రకాలైన హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. ఈ కూటమిపై ఎవరైతే కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము అధికారులకు వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారులకు వచ్చి సుమారుగా 1.5 ఏడాదిన్నర దాటిన ఇంతవరకు కూడా మా సాలకు సమస్యలు ఏవి పట్టించుకోవట్లేదంటే కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకి సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్ గ్రాట్యుటీ, మిగతా ఏదైతే సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవన్నిటి కూడా మాకు అమలు చేయాలని కూడా వారంతా డిమాండ్ చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవరాము, అభినవ భారత, విశాఖపట్నం.